సాయి బంధువులందరికీ సాయి గురించి తెలియాలని షిరిడి సాయి అనుగ్రహ రహస్యం అనే ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను. బాబా గ్రంథాలు చదవలేని వారు, చదవడానికి వీల్లేని వారి కోసం కలియుగదైమైన బాబా గురించి తెలుసుకోవాలని ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన గ్రంథకర్తను స్మరించుకుంటూ వినయపూర్వకంగా నమస్కరించి పరమపావనమైన గ్రంథపారాయణాన్ని కృతజ్ఞతాభావంతో బాబాకు గ్రంథకర్తకు అర్పణగా ప్రారంభిస్తున్నాను. ఇక అధ్యాయంలోకి వెళ్దాం. ఓం షిరిడి సాయి పరమ గురుభ్యో నమః. అధ్యాయం 60. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు, గురు అనుగ్రహానికి దూరం కావద్దు. చాలామంది సాధకులు కొద్ది కాలంలోనే గురువుకు దూరం కావడానికి, గురువు అనుగ్రహం నుండి జారిపోవడానికి అతి ప్రధానమైన ముఖ్యమైన కారణం అనవసర విషయాల్లో సాధకుడు జోక్యం చేసుకోవడం. నేను ఎన్నో ఆశ్రమాలలో ప్రత్యక్షంగా అనుభవంలో గ్రహించిన పరమ సత్యం ఇది. ఒక గురువును ఆరాధించే విభిన్న సాధకులు విభిన్న రకాలుగా ఉంటారు. వారి సంస్కారాలకు, గుణాలకు, స్వభావాలకు అనుగుణంగా గురువును సేవిస్తూ ఉంటారు. అంతేగాని అందరూ ఒకే విధంగా ఆరాధించాలి, సేవించాలి అనేది మూర్ఖత్వం, అవివేకం. ఈ సత్యం తెలియక ఎంతోమంది భక్తులు ఇతరుల భక్తి విషయంలో, సాధన విషయంలో జోక్యం చేసుకొని అనవసరంగా కోపం, ద్వేషం, అసూయ చెందుతుంటారు. గురు ఆగ్రహానికి గురై కొద్ది కాలంలోనే గురువుకు దూరమవుతుంటారు. అందుకే సాయి ఇతరుల భక్తి విషయంలో జోక్యం తగదని బోధించారు. ఈ విషయం నాచ్నే అనుభవం వింటే మీకు చక్కగా అవగతమవుతుంది. సాయి అంకిత భక్తులలో నాచ్నే ఒకడు. ఇతడు సాయిని అనన్యంగా ప్రేమించే పరమ భక్తుడు. ఒకరోజు సాయి అమ్మ నాకు కడుపు నొప్పిగా ఉందన్నారు. వెంటనే మావుషీబాయి అనే భక్తురాలు ఒక ఇసుక రాయిని బాగా కాల్చి దానితో కాపడం పెట్టి సాయి కడుపుపై బలంగా నొక్కింది. అప్పుడు పక్కనే ఉన్న నాచ్ని, అమ్మ కాస్త నెమ్మదిగా నొక్కు, బాబాకు బాధ కలగదా అన్నాడు. ఈ మాటలు విన్న సాయి ఒక్కసారిగా ఉరిమి చూసి తన సటాకాను కడుపులోకి నొక్కాడు. అది కడుపు చీల్చుకు బయటకు వస్తుందేమోనన్నట్లుగా పెట్టి కోపంతో బయటకు వెళ్ళు, ఈ విషయంలో జోక్యం చేసుకోకు అని అన్నారు. దీనితో గురు శిష్యుల విషయంలో ఇతరులు జోక్యం చేసుకోరాదని నాచ్నేకు చక్కగా అర్థమైంది. భగవంతుడిని లేదా గురువును 11 విధానాలుగా ఆరాధించవచ్చని ఎన్నో శాస్త్రాలు, ఎందరో మహాత్ములు తెలియజేశారు. కొందరి మహాత్ముల జీవితాలను పరిశీలిస్తే దైవాన్ని లేదా గురువును కొందరు దేవుడిగా ఆరాధిస్తారు, కొందరు తండ్రిగా ఆరాధిస్తారు, కొందరు భర్తగా ఆరాధిస్తారు, కొందరు ప్రియుడిగా ఆరాధిస్తారు, కొందరు మిత్రుడిగా ఆరాధిస్తారు, కొందరు గురువుగా ఆరాధిస్తారు, కొందరు బిడ్డగా ఆరాధిస్తారు. భగవంతుడిని ఈ విధంగా ఆరాధించాలి, ఈ భావంతోనే ఆరాధించాలి అనే నియమం ఏమీ లేదు. కావలసింది అనన్య భక్తి, దివ్య ప్రేమ. ఈ సత్యం శ్రీకృష్ణుని జీవితంలో చక్కగా అవగతమవుతుంది. సమస్త భువన లోకాలకు తన నోటిలో చూపించిన శ్రీకృష్ణుడిని యశోద దేవుడిగా కాక బిడ్డగా ఆరాధిస్తే స్వామి దానిని తగదన్నాడా? ఆమెను ఆభావంతోనే తరింపజేశాడు. మీరాబాయి శ్రీకృష్ణుడి భర్తగా ఆరాధిస్తే స్వామి తగదన్నారా? ఆమెను ఆభావంతోనే ఉద్ధరించారు. రాధ, రుక్మిణి కృష్ణుడిని ప్రియునిగా ఆరాధిస్తే తగదన్నారా? వారిని ఆభావంతోనే కడతీర్చారు. గోపికలు స్వామిని ప్రియునిగా ఆరాధిస్తే తగదన్నారా? వారిని ఆభావంతోనే తరింపజేశారు. ఈ పవిత్ర అవగాహన జ్ఞానం లోపించడం వలననే ఏ ఆశ్రమంలో చూసినా, ఏ పీఠంలో చూసినా అపార్థాలు, అసూయలు, ద్వేషాలు తాండవం చేస్తున్నాయి. వీటి ప్రభావం వలన తప్పుడుగా ఆలోచిస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు. వీటిని గుడ్డిగా నమ్మి అమాయకులు ఎందరో గురు అనుగ్రహంకు దూరమవుతుంటారు. అందుకే సాయి దేనినైనా మనం కంటితో చూసి ప్రత్యక్ష అనుభవంతో నిర్ణయించాలే గాని ఇతరుల భావాలను గుడ్డిగా నమ్మరాదని ఒక భక్తుడికి తెలియజేశారు. ఆ కథ వినండి. ఒక భక్తుడు సాయిని దర్శించాలని షిరిడి వస్తున్నాడు. దారిలో ఒక వ్యక్తి మానవుడైన సాయిని ఆరాధించడం వ్యర్థమని అన్నాడు. దీంతో ఆ భక్తుడి మనసు కలత చెందింది. మసీదుకు వెళ్ళి సాయిని నమస్కరించగానే సాయి, శ్యామ ఇతనికేమైనా కొన్ని మంచి మాటలు చెప్పు అన్నారు. అప్పుడు అతడిని శ్యామ బయటకు తీసుకెళ్ళి సాయి గురించి ఇతరుల భావాలు, మాటలు, నిర్ణయాలు నీకెందుకు, నీ ప్రత్యక్ష అనుభవం నీకు ముఖ్యం, దానినే జీవితాంతం అంటిపెట్టుకో అని చెప్పాడు. కొంతసేపటికి ఇద్దరు కలిసి మసీదుకు వెళ్ళారు. అప్పుడు సాయి, నాయన శ్యామ చెప్పినట్లు చేయి, నీకు మేలు జరుగుతుందని అన్నారు. కాబట్టి సాధక, మనం దేనిని గుడ్డిగా నమ్మరాదు, ప్రత్యక్షంగా అనుభవించి గ్రహించాలి. మరికొంతమంది ఒక భక్తుడు గురువును అనన్య భక్తితో ఆరాధిస్తే అతడిని ఆదర్శంగా తీసుకుని నేను కూడా ఈ విధంగా ఆరాధించాలని సుగుణం లేకపోగా
అనన్య భక్తులను విమర్శించి గురువులకే పాఠాలు చెబుతుంటారు. ఇది ప్రతి గురువు విషయంలో నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఒక స్వీయ అనుభవం వినండి. ఒక యోగ సాధకురాలు నన్ను స్వామి సాయి అనుగ్రహం శీఘ్రంగా ఎలా కలుగుతుంది అని ప్రశ్నిస్తే ధ్యానం తీవ్రంగా చేస్తూ వీలైనంత సేవ చేయమని చెప్పాను. ఒక కార్యక్రమంలో ఆమె ఎంతో ఉత్సాహంగా సేవ చేసింది. దీనిని చూసిన కొంతమంది భక్తులు స్వామి ఆమె ఒక్కతే నా భక్తిపరురాలు, మేమంతా కాదా, అందరిలో ఈ విధంగా ఆమె చేస్తే మీకు చెడ్డ పేరు వస్తుంది, చూసిన వాళ్ళంతా అపార్థం చేసుకుంటారు, కాబట్టి ఆమెను ఆ విధంగా మళ్ళీ చేయవద్దని మందలించమని చెప్పారు. ఆ రోజు రాత్రి నేను చాలా సంఘర్షణకు గురయ్యాను. భక్తులు ఎంత విచిత్రంగా ఉంటారో ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే వీలైనంత సేవ చేయమని చెప్పింది నేను, ప్రేరణ ఇచ్చింది నేను. ఆమె తప్పు ఏముంది? ఈ విధంగా సేవ చేయకపోతే అనన్య భక్తి సాధకుడికి ఎలా సిద్ధిస్తుంది? తండ్రి బిడ్డల మధ్య అపవిత్ర భావాలు ఎందుకు కలిగాయి? కాబట్టి మందలించవలసింది పవిత్రంగా సేవ చేసిన ఆమెను కాదని, అపవిత్ర భావాలతో మాట్లాడిన సేవకులనని వారికి బుద్ధి చెప్పడం జరిగింది. ఆమెలాగా మీరు చేయండి, మీరు పోటీ పడండి, అంతేగాని ఇతరుల భక్తిలో జోక్యం తగదని గట్టిగా చెప్పడం జరిగింది. సాధకులు ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం గురువుకు నేనే ప్రియ శిష్యుడిగా ఉండాలనే సంకుచిత భావం. అసూయ గురువు పట్ల అనన్య భక్తి ఉండాలి, కానీ అది నాకే సొంతమని అనుకోరాదు. గురువుకు సేవ చేయాలి, అది నేనొక్కడినే చేయాలని అనుకోరాదు. ఈ విషయం మంత్రాలయ రాఘవేంద్ర స్వామి జీవితంలో మనకు చక్కగా అవగతం అవుతుంది. లోక కళ్యాణం కోసం సన్యాసం తీసుకోవడం గురు ఆజ్ఞ అని స్వామివారు భార్య అనుమతిని కోరుతారు, కానీ ఆమె ఒప్పుకోదు. అయినప్పటికీ స్వామివారు సన్యాసం తీసుకుంటారు. ఈ విషయం తెలిసిన ఆమె నూతిలో దూకి ఆత్మహత్య చేసుకుని భూతమై స్వామివారి ఆశ్రమానికి వచ్చి ఏడుస్తుంది. అప్పుడు స్వామివారు అద్భుతమైన పలుకులు పలికారు. సముద్రాన్ని దోసిల్లో పట్టగలవా? సూర్యుడిని అరచేతితో ఆపగలవా? అదేవిధంగా అవతార పురుషుడనైన నేను నీకు మాత్రమే సొంతం అనుకోవడం నీ అజ్ఞానమని ఆమెను భూత జన్మ నుండి విముక్తి చేసి ఉత్తమ లోకాలకు పంపడం జరిగింది. కాబట్టి సాధక, గురువు నన్ను మాత్రమే ప్రేమించాలి, నన్ను మాత్రమే ఉద్ధరించాలి, నాతోనే సేవ చేయించుకోవాలి అని అజ్ఞాన అవివేక భావాలను త్యజించు. గురువు పార్క్ లాంటివాడు, అందులో ఎవరైనా విశ్రాంతి తీసుకోవచ్చు. గురువు నది లాంటివాడు, అందులో ఎవరైనా స్నానమాడవచ్చు. భక్తుడి భావాన్ని బట్టి, ప్రేమను బట్టి గురువు ప్రవర్తిస్తాడు. ఈ విషయం శ్రీమతి కాపర్డే అనుభవంలో మనకు అవగతం అవుతుంది. ఒకరోజు మధ్యాహ్నం ఎంతోమంది భక్తులు సాయికి భోజనం తెచ్చి బాబా ముందు పెట్టారు. కొంతసేపటికి శ్రీమతి కాపర్డే భోజనం తీసుకురాగానే బాబా ఆతృతగా లేచి వచ్చి ఆ భోజనం ఎంతో ప్రేమతో భుజిస్తున్నాడు. ఆ స్థితిని చూసి శ్యామ, బాబా మీకోసం ఎంతోమంది భోజనం తీసుకొని వస్తే వాటిని కనీసం ముట్టనైనా ముట్టక ఆమె భోజనం మొత్తం తింటున్నారే, ఇలాంటి పక్షపాతం నీవెందుకు చూపిస్తున్నావు? మహాత్ములకు కూడా ఈ ప్రాపంచికత ఎందుకని ప్రశ్నిస్తే అప్పుడు సాయి, ఈ అన్నం ఎంత శ్రేష్టమైనదో నేననమని చెప్పాను. నేను ఈమెను 4 జన్మల తర్వాత తిరిగి ఇప్పుడు చూస్తున్నాను. ఈమె ప్రేమతో తృప్తిగా పెట్టిన అన్నంలో 2 ముద్దలు నన్ను తిననివ్వు అని చెప్పారు. సాధక అవగతమైందా మహాత్ముల ప్రవర్తన ఎందుకు వింతగా ఉంటుందో? ఒక స్వీయ అనుభవం వినండి. 2002లో ఒకరోజు చాలామంది భక్తులు ఇంటికి వచ్చారు. పూజాపీఠంలో 2 పెద్ద దానిమ్మ పండ్లు ఉన్నాయి. అందరికీ అరటిపండు ఇచ్చాను. ఒక స్త్రీమూర్తికి మాత్రం ఒక దానిమ్మ పండు ఇమ్మని విపరీతంగా ప్రేరణ వచ్చి ఇచ్చాను. ఈమెకే ప్రత్యేకంగా ఎందుకు ఇచ్చానని ఆలోచిస్తుంటే ఆమె, స్వామి ఎంత ఆశ్చర్యం, ఈ 2 పండ్లు నిన్న మీకు యజ్ఞంలో ఇచ్చి ఒక పండు ప్రసాదంగా మీచే తీసుకోవాలనుకున్నాను, కానీ మీరు ఇవ్వలేదు. ఈరోజు ఇంతమందిలో నాకు ఈ పండు రావడం చాలా ఆశ్చర్యం అని చెబితే అసలు విషయం తెలిసింది. సాధక, మహాత్ములకి ఒకరి పట్ల ప్రేమ, ఇంకొకరి పట్ల ద్వేషం ఉండదు. భక్తుల భావాన్ని బట్టి, ప్రేమను బట్టి, జన్మజన్మల సంబంధమును బట్టి వారు ప్రవర్తిస్తారు. ఈ రహస్యం తెలియని సాధకులు అనవసరంగా అపార్థాలు చేసుకుంటూ ఉంటారు. అందుకే సాయి, పోయేవాడు పోతాడు, నిలిచేవాడు నిలుస్తాడు, చిత్తశుద్ధితో తరించే మార్గం చెప్పడమే మన పని అంటారు. కాబట్టి ఇతరుల భక్తి విషయంలో కానీ, సాధన విషయంలో కానీ, సేవ విషయంలో కానీ, ఆరాధన విషయంలో కానీ జోక్యం చేసుకోవద్దు. అనవసరమైన మాటలు మాట్లాడి గురువుకు దూరం కావద్దు. పరమ గురు షిరిడి సాయి సమర్పణమస్తు.